తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ మేరకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పెద్దన్నగా నిలబడ్డారని ప్రశంసించారు. బీసీలకు రాజ్యాధికారం రాకుండా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రయత్నం చేశాయని ఆరోపించారు. బీసీ బిడ్డలు ఆ రెండు పార్టీలను ఓడించి పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ పక్షపాతిని పేర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా నిలబడాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కోయల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 15,000 క్యూసెక్కులు కాగా అవుట్లో 15,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 31 అడుగులకు చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లోని కోటి ఈఎన్టీ హాస్పిటల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆసుపత్రిలోని వార్డులు, ఎమర్జెన్సీ సెంటర్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి వద్ద ఉన్న డ్రైనేజీ పైకప్పు గత నెల రోజుల క్రితమే కుంగిపోయింది. అప్పటి నుంచి ఆసుపత్రులకి వరద నీరు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పరిస్థితి తీవ్రతరం మారిందని సిబ్బంది తెలిపారు. తాజాగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆసుపత్రి లోపలికి మరింత ఎక్కువగా వర్షపు నీరు చేరింది. నాలా కుంగిపోయి నెల రోజులు గడుస్తున్న అధికారులు ఇప్పటికీ మరమ్మతుల పనులు చేయకపోవడం విమర్శలకు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. కడప నగర మొదటి మహిళా మేయర్గా ముంతాజ్ బేగం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ పదవిని స్వీకరించిన ముంతాజ్ బేగాన్ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సత్కరించారు. కడప కార్పొరేషన్ మేయర్గా తనకు అవకాశం రావడం పట్ల ముంతాజ్ బేగం హర్షం వ్యక్తం చేశారు. మొదటి మైనార్టీ మహిళా మేయర్గా జిల్లాభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని ఆమె పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక కన్యాకాపరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 60,66,600 రూపాయల కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో 5వ రోజు అమ్మవారు లక్ష్మీదేవి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక అలంకారం కోసం ఉత్సవ కమిటీ సభ్యులు 4,42,00,000 రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను ఉపయోగించారు. ఈ అద్భుతమైన అలంకారాన్ని తిలకించడానికి అమలాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి ₹1 కోటి విలువైన వైద్య పరికరాలను గెయిల్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించింది. ఈ ఆధునిక వైద్య పరికరాలను జిల్లా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్ట పెంచాలని కోరారు. ఆసుపత్రికి వచ్చి ఏ పేషెంట్ అయినా విజయవాడ వంటి ప్రాంతాలకు రెఫర్ చేయకుండా ఇక్కడే చికిత్స అందించేలా అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలు, సిబ్బంది నియామకం చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీడీ ప్యాకర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తమకు జీవనభృతిని అందించాలని డిమాండ్ చేశారు. అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ వాపోయారు. ప్రభుత్వం స్పందించి అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న ప్యాకర్స్ కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను NH-16 ప్రజారాజ్యం గ్రౌండ్స్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరాన్ని మరిపించేలా అద్భుత రీతిలో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీంతో పాటు అద్భుతమైన అమ్యూజ్మెంట్ ఐటమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుటుంబ సమేతంగా కొంత సమయం సంతోషంగా గడపడానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించినట్లు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో తెల్లవారుజాము 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున దర్శనార్థం వచ్చిన భక్తులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు భక్తులు వర్షంలోని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. కార్పొరేషన్ మాజీ మేయర్ సురేష్ బాబుపై టీడీపీ నాయకుడు మన్సూర్ తీవ్రంగా మండిపడ్డారు. గత 10 సంవత్సరాలుగా సురేష్ బాబు మేయర్గా ఉండి జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చూపించలేదని ఆరోపించారు. జిల్లా కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల కారణంగానే ప్రభుత్వం ఆయన మేయర్ పదవి నుంచి తొలగించిందన్నారు. పదవి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక మాజీ మేయర్ సురేష్ బాబు టీడీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో చిన్న తరహా పరిశ్రమలపై మహిళలకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సు సకినేటిపల్లి మండల మహిళా సమైక్య భవనంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పీడీడీ ఆర్డీఓ జయచంద్ర గాంధీ, ఎంపీపీ వీర మల్లికార్జునరావు, పరిశ్రమల అధికారి శివరామకృష్ణ, బ్యాంక్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలు చిన్న పరిశ్రమలపై పట్టు సాధించాలని పీడీ గాంధీ సూచించారు. చిన్న వ్యాపారాలను ప్రారంభించి క్రమంగా వాటిని పెద్ద పరిశ్రమలుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది ఫ్లక్కార్డుల ప్రదర్శన చేశారు. ఏపీ రాష్ట్ర ఏపీవీడబ్ల్యూఏసీ ఈజేఏసీ పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో సచివాలయం సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం మండల ప్రజా పరిషత్ మున్సిపల్ ఆఫీస్ వద్ద శాంతియుతంగా నిర్వహించారు. వీడబ్ల్యూఏసీ ఈజేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా ఈ ఫ్లక్కార్డు ప్రదర్శనలో పాల్గొని మద్దతు ఇచ్చారు.